రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసుకోవచ్చు, మనకి రాజస్థాన్ హనుమాన్గఢ్ డిస్టిక్ నుంచి పంపించారండి. జైపూర్ నుంచి అయితే వీళ్ళ ఫామ్ వచ్చేసి ఒక 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందని చెప్పారు. వీళ్ళ దగ్గర వచ్చేసి సాహివాల్ బ్రీడ్, అట్లాగే రాటి బ్రీడ్, తార్పార్కర్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. అమ్మకానికి అయితే ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందండి. డోలుబాయ్ వీడియో పంపించిండు రాజస్థాన్ నుంచి. వీళ్ళ దగ్గర వచ్చేసి సూడి ఆవులు కూడా ఉంటాయంటండి. సూడి ఆవుల రేటు విషయానికి వస్తే మాత్రం 35,000 నుంచి స్టార్ట్, ₹1,00,000 వరకు ఉంటాయంట. 35,000 నుంచి 1,00,000 వరకు ఉంటాయంట. 5 నెలలు 6 నెలల సూడితో ఉన్న ఆవులు. ఒక 7 లీటర్ల పాల కెపాసిటీ పెట్టుకోవచ్చు అని చెప్పారండి. పూటకు వచ్చేసి అంటే 14 లీటర్ల పాల కెపాసిటీ వరకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే 8 లీటర్లు ఇచ్చే ఆవు కూడా ఇంకో రేటు పెరుగుతుందంట. కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎక్కడైనా కూడా క్వాలిటీ పాలు ఇచ్చేదాన్ని బట్టి, దాని క్వాలిటీని బట్టి కూడా, ఈతని బట్టి కూడా రేట్ అనేది మారుతుంది. 35,000 నుంచి 1,00,000 వరకు కూడా రేట్లు ఉంటాయంట. ప్రెగ్నెంట్ కౌస్ అయితే 35,000 నుంచి 1,00,000 వరకు ఉంటాయంట. ఇంకా మిల్కింగ్ కౌస్ విషయానికి వస్తే మాత్రం 50,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయని చెప్పారండి. అవి వచ్చేసి మనకి 5 లీటర్లు పెట్టుకోవచ్చు అంట, 6 లీటర్లు, 7 లీటర్లు, అట్లా 50,000 నుంచి అవి కూడా మనకి 1,10,000 వరకు కూడా డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి సాహివాల్, రాటి, తార్పార్కర్ బ్రీడ్కి సంబంధించిన మంచి ఆవులు అయితే, బ్రీడ్ గల ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా మనకైతే రాజస్థాన్ నుంచి వీడియో పంపించారండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉందంట. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే పంపించి చెప్పడం జరిగింది. మనకి చూసుకోండి, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మెయిన్ అయితే ఆవుల గురించి కానీ, గేదెల గురించి కానీ వెళ్ళేటప్పుడు అవగాహన లేకపోతే మాత్రం వెళ్ళొద్దండి. అవగాహన ఉంటేనే, వాటి గురించి తెలుస్తుంటేనే వెళ్ళాలి. అక్కడ 2-3 డేస్ కంపల్సరీ ఉండాలండి. ఉండి పాలిచ్చే ఆవులు తీసుకునేటప్పుడు కంపల్సరీ 2 పూటలు పాలు చెక్ చేసుకోండి. ఉదయం, సాయంత్రం. మనం మరుసటి రోజు ఉదయం కూడా 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు. అక్కడైతే ఉండడానికైతే వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయంట. తినడానికి కానీ, మనకి అక్కడ ఉండడానికైతే ఆల్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ఫామ్ వాళ్ళు అయితే ఇస్తా అని చెప్పారు. మీరు చూసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి. వీడియో పైన కూడా 2 నెంబర్లు పెడుతున్నాను. మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి కౌస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత నేను నేరుగా వెళ్తే వాళ్ళ దగ్గర అయితే ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి. మీరైతే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, అట్లాగే ఫ్లైట్ మార్గంలో కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళైతే లొకేషన్ అయితే ఇస్తారంట. మీరు ఎవరన్నా మీకు కావాలనుకుంటే సాహివాల్ బ్రీడ్ సంబంధించింది కానీ, రాటి బ్రీడ్ సంబంధించిన తార్పార్కర్ ఆవులు అయితే నేరుగా లొకేషన్ వేసిన తర్వాత మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి. వాళ్ళకైతే హిందీ అయితే వస్తుంది. వాళ్ళకి మీరైతే మాట్లాడండి. ఇక్కడ మనకి తెలుగు అయితే వాళ్ళకి రాదండి, హిందీ భాష అయితే వస్తుంది. హిందీ తెలిసిన వాళ్ళు వెళ్తే మాత్రం మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అది మాత్రం చూసుకోండి. వాళ్ళ లొకేషన్ వేసినాక వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి మంచిగా మీకు నచ్చితేనే వెళ్ళండి, లేకపోతే లేదని చెప్తున్నారు. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో పైన కూడా నెంబర్ పెడుతున్నాను, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.